హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ వైటమిన్ ఈజ్ నోన్ యాజ్ ద సన్షైన్ వైటమిన్? ఆన్సర్ వచ్చేసి వైటమిన్ డి. మరి ఈ వాళ్ళ జీకే క్వశ్చన్, ఇన్ ఐ డొనేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్ ఆఫ్ డోనర్స్ ఐ ఈజ్ యూటిలైజ్డ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు చదివినవన్నీ గుర్తున్నాయా? పిల్లల్ని మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, నీకు చదివినవన్నీ గుర్తున్నాయా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్ అంటే నీకు చదివినవన్నీ గుర్తున్నాయా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్? ఇఫ్ యూ డోంట్ రిమెంబర్, రీడ్ ఇట్ అగైన్. డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ యూ రీడ్? ఇఫ్ యూ డోంట్ రిమెంబర్, రీడ్ ఇట్ అగైన్ అంటే నువ్వు చదివినవన్నీ నీకు గుర్తున్నాయా? ఒకవేళ లేకపోతే మళ్ళీ చదువు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ యూ రీడ్ ఇట్ అగైన్, యూ విల్ రిమెంబర్ ఇట్ వెల్ అంటే చదివినవే మళ్ళీ చదువు, అవి నీకు బాగా గుర్తుంటాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు చదవకుండా పుస్తకాన్ని చూస్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బుక్ వితౌట్ రీడింగ్. యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బుక్ వితౌట్ రీడింగ్ అంటే నువ్వు చదవకుండా పుస్తకాన్నే చూస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్, యు ఆర్ నాట్ రీడింగ్ ఎక్సెప్ట్ లుకింగ్ ఎట్ ద బుక్. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్, యు ఆర్ నాట్ రీడింగ్ ఎక్సెప్ట్ లుకింగ్ ఎట్ ద బుక్ అంటే నేను నిన్ను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు చదవకుండా పుస్తకాన్ని అలానే చూస్తూ ఉన్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో యూ వేస్ట్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బుక్ వితౌట్ రీడింగ్ ఇట్. ఐ నో యూ వేస్ట్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద బుక్ వితౌట్ రీడింగ్ ఇట్ అంటే నాకు తెలుసు నువ్వు పుస్తకంలో చదవకుండా పుస్తకాన్ని అలా చూస్తూ నీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావని అని అర్థం. నెక్స్ట్ వన్, చదవమని చెప్పినవన్నీ చదివావా? మనం పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటాం కదండి, చదవమని చెప్పినవన్నీ చదివావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ యూ వర్ టోల్డ్ టు రీడ్? డిడ్ యూ రీడ్ ఎవ్రీథింగ్ యూ వర్ టోల్డ్ టు రీడ్ అంటే చదవమని చెప్పినవన్నీ చదివావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇప్పుడు చూద్దాం. వై ఆర్ యూ రీడింగ్ సంథింగ్ అదర్ దెన్ వాట్ యూ టోల్డ్ టు రీడ్? వై ఆర్ యూ రీడింగ్ సంథింగ్ అదర్ దెన్ వాట్ యూ ఆర్ టోల్డ్ టు రీడ్ అంటే నీకు చదవమని చెప్పినవి కాకుండా వేరేవెందుకు చదువుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు కాసేపు టీవీ చూసి వెళ్ళి చదవాలి. మనం పిల్లలతో ఇలా అంటూ ఉంటాం కదండి, నువ్వు కాసేపు టీవీ చూసి వెళ్ళి చదవాలి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ గో అండ్ రీడ్ ఆఫ్టర్ వాచింగ్ టీవీ ఫర్ ఏ వైల్. యూ షుడ్ గో అండ్ రీడ్ ఆఫ్టర్ వాచింగ్ టీవీ ఫర్ ఏ వైల్ అంటే నువ్వు కాసేపు టీవీ చూసి వెళ్ళి చదవాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ రీడ్ ఫర్ ఏ వైల్, ఐ వోంట్ లెట్ యూ వాచ్ టీవీ. ఇఫ్ యూ డోంట్ రీడ్ ఫర్ ఎ వైల్, ఐ వోంట్ లెట్ యూ వాచ్ టీవీ అంటే నువ్వు కాసేపైనా చదవకపోతే నేను నిన్ను టీవీ చూడనివ్వను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, స్టాప్ వాచింగ్ టీవీ అండ్ గో స్టడీ లేదా స్టాప్ వాచింగ్ టీవీ అండ్ గో రీడ్ అంటే టీవీ చూడడం ఆపి వెళ్ళి చదువు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఈసారైనా సరిగ్గా చదువుతావా? మనం ఈ సెంటెన్స్ని కూడా ఫ్రీక్వెంట్గా అంటూనే ఉంటాం కదండి, నువ్వు ఈసారైనా సరిగ్గా చదువుతావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, అట్లీస్ట్ దిస్ టైమ్ విల్ యూ రీడ్ ప్రాపర్లీ. అట్లీస్ట్ దిస్ టైమ్ విల్ యూ రీడ్ ప్రాపర్లీ అంటే నువ్వు ఈసారైనా సరిగ్గా చదువుతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ స్టడీ ఈవెన్ దిస్ టైమ్, స్టాప్ స్టడీయింగ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ఈవెన్ దిస్ టైమ్, స్టాప్ స్టడీయింగ్ అంటే ఈసారైనా నువ్వు సరిగ్గా చదవకపోతే ఇంక చదవడం ఆపేసేయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I am tensed that you will fail, so study properly. I am tensed that you will fail, so study properly అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఈసారైనా సరిగ్గా చదువు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చదువుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతావు. మనం పిల్లలకి ఈ విధంగా కూడా చెప్తూ ఉంటాం కదండి, చదువుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతావు అని.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ లేటర్. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ లేటర్ అంటే చదువుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ డూ యూ వాంట్ టు డూ వితౌట్ స్టడీయింగ్ నౌ. వాట్ డూ యూ వాంట్ టు డూ వితౌట్ స్టడీయింగ్ నౌ అంటే ఇప్పుడు చదువుకోకుండా ఏం చేద్దామని అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఐ ఆమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్ అంటే ఇది నేను నీ మంచి గురించే చెప్తున్నాను, ఇప్పుడు కనుక నువ్వు చదువుకోకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.